కేసులు పెట్టకుండా మిగతా వాళ్ళందరి గురించి కేసులు పెట్టారు. అర్థమవుతుందా? అక్కడ అనసూయ అని పేరు ఎత్తుకోవచ్చే పర్సన్ ఎవడు? శాస్త్రి. వాడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మాట్లాడి వాడి కింద దించుతున్నాడు. వాడి గురించి కేసు పెట్టండి. 42 మంది ఏం చేశారు మిమ్మల్ని? అలాంటి వాడు వచ్చి డిబేట్లో పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ స్పందిస్తున్నారు. వాడిని ముందు ముగించండి, అప్పుడు ఎవడొచ్చి స్పందించాడు కదా. రాజ్యాంగం ఉంది, కేసులు పెట్టుకుంటామా, ఇష్టం కదా పెట్టుకుంటా ఉంటే ఏంటండి? ఇప్పుడు చూసారా, నేను ఒకరి దగ్గర రివ్యూ ఆడుతుంటే బంగారంగా పెట్టుకోమనండి కేసు, మేము ఫైట్ చేస్తామంటున్నారు. ఏం చేస్తారండి? అవసరం అండి అనసూయ గారు మనకి? చెప్పండి, అనసూయ గారు మీకు అవసరమా? పిల్లలు ఉన్నారు, హ్యాపీ స్కూల్లో పోతున్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, మంచిగా మీరు ఒక సెలబ్రిటీ హోదాలో మంచిగా షోస్ అన్నీ చేసుకుంటున్నారు. హ్యాపీగా వెళ్ళండి, మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చినట్టు ఉండండి. ఎవడు అడిగాడు? మేము అడిగినావా? ఇప్పుడు వరకు అడగలేదు, ఇప్పుడు అడగం. మీరు వచ్చి ఇట్లా కాదు ఇట్లా అని మీరు అన్నారు కాబట్టి మన వాళ్ళు అందరూ స్పందించారు. అది కూడా ఎంతవరకు అంటే అంతవరకు స్పందించారు. అలా కాకుండా ఎక్కువసేపు స్పందించి ఇంతవరకు లాక్కొని వచ్చింది మీ అభిమాని అని చెప్పుకొని ముసుగులు వేసుకున్న కొన్ని ఎదవలు. ఆ ఎదవల మీద కేసులు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి చెప్పే వాళ్ళ మీద కాదు. ఎవరైతే మంచి అని చెప్పి ముసుగేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టి అప్పుడే హైలైట్ మీరు. అప్పుడు మేము అందరూ మీకు సపోర్టింగ్ ఉంటే చెప్తాం కదా. శివాజీ గారికి మేము ఎలా సపోర్ట్ చేస్తామో మీరు కూడా మంచిగా ఉండి మంచిగా ఇదిగా ఉంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీరు కేసులు పెట్టేస్తారని మీ తోపని మీరు ఫీల్ అయితే ఎట్లా చెప్పండి? అది కరెక్ట్ కాదండి అనసూయ గారు, అస్సలు కరెక్ట్ కాదు. నేను బాధపడ్డానండి. అనసూయ గారిది ఒక వీడియో, ఒక చిన్నది ఇన్స్టాగ్రామ్లో క్లిప్ వచ్చిందండి. ఆడెవడో పొలం దగ్గర అనసూయ గారిది బ్యానర్ వేస్తాడు. ఎంత వరస్ట్ అనిపించింది అసలు. సిగ్గుందా వాడికి, దరిద్రుడికి? ఇప్పుడు కొంతమంది ఏమన్నారు వస్తారు నాతో వాదించేవాళ్ళు, అవును పెట్టింది మేము పెట్టుకున్నాం మాకేం తప్పు అన్నారు. బ్రో సిగ్గుండాలి బ్రో, తను పెట్టిందే కాదంట, నువ్వెందుకు ఊరు మొత్తం చూపిస్తున్నావు దాన్ని? చూసేవాళ్ళు ఆల్రెడీ చూస్తున్నా, చెడు ఎందుకు నువ్వు ఇంకా స్ప్రెడ్ చేస్తున్నావు? మరి అది తప్పే కదా. తను ఎంత ఆడపిల్ల అయితే మాత్రం, ఎంత ఫ్రీడమ్ అని ఫైట్ చేస్తే మాత్రం మీ ఇష్ట ప్రకారం చేసుకుంటా పోతే భరించాలా చెప్పండి? ఇది కరెక్ట్ కాదు, అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. సో ప్లీజ్, తను మాట్లాడింది ఫ్రీడమ్ అనింది, తన ఫ్రీడమ్ తను వదిలేసేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, వదిలేసేయండి. అంతేగాని చెత్త చేయొద్దు. ఆ చెత్తను మీరు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు, ఆ స్ప్రెడ్ చేయొద్దు.